మీరు ఇక్కడ ఫ్యామిలీ ఎప్పుడు పెట్టారండి చెన్నైలో? ఏ సంవత్సరం? 65లో సపరేట్గా ఇల్లు తీసుకుని ఇక మన ఆఫీస్ చాలా పెద్దది, కాంపౌండ్ ఆఫీస్ ఉండేది, పెద్ద బిల్డింగు, దాంట్లో నేను ఉన్నాను చెప్పా. నేను సపరేట్గా ఉండి ఇక మీరు పొద్దున్నే వచ్చేసేవాళ్ళు? 6ంటికి వెళ్తే కరెక్ట్గా వెళ్ళినా, 6:05కి వెళ్తే లేట్గా వెళ్ళినట్టు. 6ంటికల్లా ఆయన బయటకు వెళ్ళిపోయేవాళ్ళు అండి? రామారావు గారు 2 గంటలకు బయటకు వచ్చి మేకప్ వేసుకుంటారు. 5:30కంతా బయటకు వచ్చేవారు. మేకప్ మ్యాన్ వస్తే వెంటనే మేకప్ కూర్చునేవారు. పొద్దున్నే అభిమానులంతా వచ్చేవాళ్ళు అంటే ఇంటికి? అది 5:30 దగ్గర నుంచి బస్సులు ఉండేవి అక్కడ. మేకప్ వేసుకుంటే మేకప్ అయిన తర్వాత బయటకు వచ్చేవారు. మేకప్ లేకపోతే వెంటనే వచ్చి చూసి పంపించేవారు. ఎవరు వచ్చినా అట్లా రిసీవ్ చేసుకున్నారు. అందరినీ వాళ్ళ యోగక్షేమాలు, వ్యవహారం, అందరూ 2 నిమిషాలు మాట్లాడేటప్పుడు చాలా తృప్తి పడిపోయేవారు వాళ్ళంతా. రామారావు గారు ఈ స్థాయికి వస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనిపించింది మీకు? అనుకోవడం ఏముందండి, ఆయన కష్టం చేస్తున్నారు. 3 షిఫ్ట్లు చేసేవారు ఫస్ట్ స్టేజ్. ఎక్కడ డిఫీట్ అనేది లేదు మనిషికి. ఆ యొక్క బలం ఉంది, మనోబలం ఉంది, విల్ పవర్ అంటాం కదా. ఆయన రాయలసీమ ఫ్యామిలీ రిలీఫ్ కోసమని 52లోనే ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు బయటికి వెళ్తే గ్లామర్ పోతుందనే రోజుల్లో ఆయన 52లో నెల రోజులు టూర్ చేసి ఆ రోజుల్లో 150,000 కలెక్ట్ చేశారు. 52లో అప్పుడు ఇండస్ట్రీ అంతా వ్యతిరేకించింది. ఆయన మాట్లాడలే, నేను చేస్తానన్నారు, చేశారు. 1,00,000 వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజుల్లో 150,000 రామకృష్ణ మిషన్కి ఇచ్చారు. 52 ఫ్యామిలీ రిలీఫ్. 77లో కూడా ఉప్పెన్ వచ్చినప్పుడు కూడా చేశారు 2 సార్లు. తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ వెల్ఫేర్ ఫండ్ అని చేశారు. అది సరే మామూలు అనుకోండి, అది కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కదా పోలీసు వాళ్ళు కాబట్టి. తర్వాత ఇది 65లో చేసి ఏ తుఫాన్, అది ఉప్పెన తుఫాన్ 77 డివిజన్. ఆ తుఫాన్కి చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి కమ్మారంతా కలిసి చేస్తున్నారు, మనకు రెడ్డిని ఏమన్నా దగ్గర రానివ్వట్లేదని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది చెప్పారు. ఆయన గవర్నమెంట్ ఆఫీసులో ఎవరికి ఆయనకి రామారావు గారు వస్తే శాంతి భద్రతలు ఇవ్వకుండా చూడమని ఎవరికి చెప్పలేదు అని తెలిసింది. ఈయనకి నాగేశ్వరరావు ఉనిగిపోయారు, వెళితే ఏమైపోతామని. ఈయన ఎక్కడో షూటింగ్ చేస్తున్నారు. నాకు ఫోన్ చేశారు అక్కడి నుంచి, ఏంటంటే ఒక్కసారి ఇంతమంది నెల రోజులు షూటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో తర్వాత చేస్తామంటే వీలయ్యేది కాదండి, వెళ్ళటం అన్నా కరెక్ట్గా చెప్పావు నువ్వు అని చెప్పి నాగేశ్వరరావు ఫోన్ చేసి, లేదు బ్రదర్ వీఆర్ గోయింగ్. గొడవలు చేసిన కూడా అయిపోయినాయి. రామారావు గారు కోపం వచ్చేదండి ఎప్పుడన్నా? కోపం అంటూ ఏం లేదు అసలు. ఎప్పుడు కోపం వచ్చే పరిస్థితి ఉంది ఆయనకి? ఏమీ లేదు, సందర్భాలు కూడా లేవు అసలు, అటువంటి పరిస్థితులే లేవు ఆయనకి. కానీ హరికృష్ణ గారిని ఎందుకని అక్కడ పంపించారు, నిమ్మకూరులో ఉండమని చెప్పి? తాతగారు కావాలన్నారు, ఒక మనవడు నా దగ్గర కావాలంటే పంపించారు. అది ఓకే, అక్కడే పెరిగాడు లక్ష్మి గారి దగ్గర. మొదటి నుంచి కూడా అక్కడే. ఇక మీరు పొద్దున్న 6 గంటలకు వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి మీ డ్యూటీ ఏముండేది? అన్నీ చూసుకుంటానండి, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి అన్నీ, ఫ్యామిలీ, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొడక్షన్. మళ్ళీ సాయంకాలం 7 గంటలకు వచ్చి ఇంటికాడ భోజనం చేసి మళ్ళీ వెళ్ళేవాడిని నెక్స్ట్ డే మార్నింగ్ ప్రోగ్రామ్ ఏంటని. అందుకనే మా పిల్లలకి రాత్రి పడుకునేటప్పుడు కూడా కనపడేవాడిని కాదు. మీ పిల్లలకి కనపడేవాళ్ళు కాదు? అది మా అగ్గారి పిల్లకి మాత్రం బాగా వాళ్ళు పడుకునేటప్పుడు కనపడేవాడిని అక్కడ. అది మళ్ళీ రాత్రి 8:30కి వెళ్తే ఆయన 9:30కి వచ్చేవారు. త్రివిక్రమ గారు, నేను, ఆయన ముగ్గురు కూర్చుని నెక్స్ట్ డే ప్లాన్ ఏంటి అంతా చూసుకునేవారు. ప్రొడక్షన్ కానీ ఇంకోటి కానీ. ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా ఎవరు చూసేవాళ్ళు అండి? అన్నీ ఆయనే, డైరీ దగ్గర నుంచి మనీ మ్యాటర్ దగ్గర నుంచి అన్నీ ఆయనే చూసుకున్నారు. రామారావు గారు ఎన్టీఆర్ ఎస్టేట్ అంత పెద్ద ఎస్టేట్ కడితే ఎప్పుడు ఎన్ని వందల రూపాయలు పంపించామనేది కూడా రాసి ఉంది ఆయన దగ్గర. డైరీలో రాసుకుంటారు ఎక్కువ. పొద్దున్నే లేచి చేసే పని అది, మేకప్ అవగానే వచ్చి కూర్చొని చేసే పని అది ఆయన. ఒక పిఏ అని కానీ, డేట్స్ చూడమని కానీ, డేట్ బుక్ ఉండేది, యువతల క్యాష్ బుక్ ఉండేది, అంతే, 2 ఆయనే చూసుకునేవారు. త్రివిక్రమ గారు కూడా చెప్పేవారు కాదు, ఆయన కూడా రాయమనేవారు కాదు, తనే చేసుకునేవారు. ఓకే, తనే చేసేవాళ్ళు అన్నీ. ఇన్ని పనులు చేయడం అంటే సాధ్యం కాదు అసలు ఎవరికైనా. ఏముంది, ఎవరో చెప్తే చేసేస్తారు కదా అనుకుంటారు, అదేమీ లేదు. ఆయనకి శ్రమ అనేది, ఆయన జీవితంలో శ్రమ, ఈ వర్క్ శ్రమ అనేది ఎప్పుడూ లేదు. అంటే మీ నాన్నగారు ఓకే సినిమా ఫీల్డ్కి వెళ్ళు అన్నప్పుడే వచ్చారు అయితే, అంతే కదా? ఆయన రామారావు గారు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలా వద్దా అనుకున్నారు. సపోర్ట్ అంతా ఆయనే. ఆయనే
ఎల్వి ప్రసాద్ గారి దగ్గర మాట్లాడాలి వెళ్ళి. రామారావు గారు కుర్రాడు కదా, మాట్లాడటం కష్టం, అంచేత మా తాతగారిని పంపించారు. ఆయన వ్యవహారత కొంచెం పంపించారు. పంపితే అడయారులో ఉన్నారు అప్పుడు ప్రసాద్ గారు. ఇంటికి వెళ్ళి ఆయన లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారట. వెళ్ళిపోయాడు లోపల. అసలు టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయారండి. పెద్ద ఆయన కదా, బాబు ఏమనుకోవద్దు పెద్ద అని, మేము బ్రేక్ఫాస్ట్ చేస్తే అయ్యో తాతగారు కూర్చొని అని చెప్పి మా మనవని తీసుకొచ్చామని చెప్పుంటే, బుద్ధిమంతుని చెప్పం, అందగాడు, సినిమా ఫీల్డ్ పనికి వస్తాడు, ఆయన జాగ్రత్తగా క్యారెక్టర్ చేసుకుంటే చాలా పైకి వస్తాడని చెప్పారు. అంతే అక్కడే వదిలిపెట్టేసి వచ్చారు. అక్కడే తాతగారు వచ్చారు, ఆయన ఇక్కడే ఉన్నారు. అంటే చెప్తే బాగుండదు, తాతగారికి కొంత రబ్బిచ్చారు మా నాన్నగారు. అల్లుడు గారికి ఇవ్వడం బాగుండదు కదా, మరి అక్కడ ఉండాల్సి వస్తే గౌక్యం ఉంటుంది కదా అని చేశారు. వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారండి ఆయన రామారావు గారు? ఇక్కడ అక్కడ న్యూ మోడర్న్ లాడ్జ్ అని ఒకటి ఉంది, వుడ్లాండ్స్. లాడ్జ్లో దిగారు. మన తెలుగు వాళ్ళంతా అక్కడే ఉండేవారు, అక్కడ ఉన్నారు అనమాట. ఎంతకాలం ఉన్నారు అక్కడ లాడ్జ్లో? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అక్కడే. అక్కడ తర్వాత రూమ్లో ఉన్నారు. టీవీ రాజు గారు, యోగానంద గారు, తాతిని ప్రకాశ్రావు గారు, రామారావు గారు, వీళ్ళంతా రూమ్మేట్స్ వీళ్ళంతా. తర్వాత అక్కడ హోటల్లో వద్దని రూమ్లో వచ్చారనమాట. అట్లా వాళ్ళు కూడా పైకి వచ్చారు తర్వాత. అంతే, అందరిని లాక్కొచ్చారు. అందరూ ఒకే టైప్ ఆఫ్ మనుషులు. అదే కృషి. వాళ్ళ జీవితం కూడా ఒక సినిమాలాగానే ఉంది, రామారావు గారి లైఫ్ కూడా. ఇంకా మీరు ఒక అభిప్రాయం ఆయన నచ్చితే అది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆపేది లేదు, చేసేవారు. అదే చెప్పాను కదా, దివిసేమర ఫ్యామిలీ రిలీఫ్. నాగేశ్వరరావు రుణిగిపోయాడు, గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వట్లేదంటే ఏమైపోతామని. ఏమీ లేదు బ్రదర్, పదండి అన్నాడు. పార్టీ పెట్టాలన్న ఆలోచన అసలు ఎవరిదండి అప్పుడు? తెలుగుదేశం పార్టీ పెట్టాలన్న ఆలోచన ఆయనకే వచ్చింది. వేరే ఏదో ఒకటి చేయాలి, 60 సంవత్సరాలు వచ్చింది చేయాలని. అందరూ వ్యతిరేకం, మేము అందరం వ్యతిరేకం పార్టీ పెట్టడానికి. కానీ పార్టీ పెట్టిన తర్వాత మాత్రం 200% ఆయన పక్కన ఉన్నాం. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలా. త్రికుమార్ రాలేదు, హరికృష్ణ రాలేదు, జయకృష్ణ ఎవరూ వచ్చేవారు కాదు. నేను, ప్రసాద్ అని హైదరాబాద్లో ఒక అతను ఉన్నాడు, ఎన్ఎస్ ప్రసాద్ గారు, నేను, రమణ అని ఇంకో అతను ఉన్నాడు. ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్లో ఉంటాడు. మేము ముగ్గురులో నేను మెయిన్. ఓకే. అంటే ఏమంటారు, చందాదారుడు కానీ పర్మనెంట్ సభ్యుడు. చందాదారుడు అవుతేనే సభ్యులు ఉంటారు కదా, చందాదారుడు గాంధీ గారి లాగా వాలంటరీగా మీరు చేశారు. కానీ బసవతారకంగా అడిగేవాళ్ళ ఈ పని చేస్తున్నాను చేయమంటావా వద్దంటావా? ఆమె కూడా వద్దంది. ఎందుకంటే అందరూ పూజిస్తున్నారు, రోజు చూస్తున్నాం కదా, వచ్చి బస్సులో వచ్చి కాళ్ళకు నమస్కారం చేసి అన్నీ చేస్తున్నారు కదా, ఎందుకు మనకి ఇదంతా అంటే చేయాలనుకున్నాను, చేస్తున్నాను. ఆ రోజునే ఫస్ట్ టైం ఆమె ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళింది. అంతవరకు ఎప్పుడు ఆమె బయట ఊళ్ళు వెళ్ళటం కానీ రిసీవ్ చేసిన ఎప్పుడూ లేదు. ఆ రోజున ఆయన పార్టీ పెట్టడానికి వెళ్తానన్నప్పుడే ఫస్ట్ టైము ఎయిర్పోర్ట్ దాకా వచ్చి సాగనిపింది బసవరామ్ తారక గారు. మీరు అక్క అక్క అంటూ ఉండేవాళ్ళు అండి? మా ఇద్దరికి తెలియని విషయాలు లేవు కదా. ఆయనకి తెలుసు, రామారావు గారికి. అదే ఇంట్లో అప్పాతమ్ముళ్ళు ఇద్దరు చాలా ఏకంగా ఉంటారు, ఆయనకి తెలుసు. ఇంట్లో ఆవిడను ఆఫీస్లో నువ్వు అంటా ఉండేవారు. పిల్లలు ఎలా ఉండేవాళ్ళు మీతో? మొత్తం బాగుండేవాళ్ళు. ఇవాళ కూడా వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు నాకు. బోనమ్మ కానీ, భువనేశ్వరి, పురంధరేశ్వరి, లోకేశ్వరి, జయకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, వీళ్ళంతా వారానికి ఒకసారి, లేకపోతే బర్త్డే రోజున, లేకపోతే న్యూ ఇయర్ రోజున, పండగ రోజున డెఫినెట్గా ఫోన్ చేస్తారు. మావయ్య ఏం చేస్తున్నావు ఏంటంటారా? మావయ్య గారు అంటారా? ఏం కూరండారు మాయా? మావయ్య గారు లేదు. ఏం కూరండారు, ఏం తిన్నారని అడుగుతారు.